ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో తన కడుపులో తన తల్లి విశాలాక్షి పెరుగుతుందని తన మీద ఒట్టు వేసుకుని పంచమికి చెప్పిన నాగేశ్వరి నిజం తెలుసుకొని తన బిడ్డను కాపాడుకోవడానికి గర్భం తీయించుకోకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన పంచమి కోసం వెతుకుతూ ఉన్న మోక్ష. ఇక ఈరోజు ఏం జరిగిందో ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. వైదేహి పంచమికి గర్భం తీయించడానికి హాస్పిటల్కి తీసుకుని వచ్చి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి నర్సు వచ్చి డాక్టరు లోపలికి రమ్మంటుందని చెప్పగానే వైదేహి పంచమిని తీసుకొని డాక్టర్ గదిలోకి వెళ్తుంది. గర్భం తీయించవలసింది ఈ అమ్మాయికి అని వైదేహి చెప్పగానే డాక్టర్ తనని అక్కడే వెయిట్ చేయమని చెప్పి పంచమిని ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్తారు. ఈలోగా మోక్ష రోడ్డు మీద పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. నాగేశ్వరి హాస్పిటల్కి వచ్చేసి పంచమి కోసం వెతుకుతూ ఉంటుంది. తనని కలిసి తన కడుపులో పెరుగుతున్నది తన తల్లి విశాలాక్షి అని చెప్పి ఈ అనర్థాన్ని ఆపి మహారాణిని కాపాడుకోవాలని నాగేశ్వరి పంచమి కోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది. డాక్టరు పంచమికి అన్ని పరీక్షలు చేసి భయపడకు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది, టెన్షన్ పడకు అని తనకి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. ఇక నాగేశ్వరి అక్కడికి వచ్చి అదంతా చూస్తూ ఉంటుంది. ఈలోగా నర్సు వచ్చి అర్జెంటుగా ఒక కేసు ఉందని డాక్టర్కి చెప్పగానే ఇప్పుడే వస్తాను 10 నిమిషాలు అని చెప్పి పంచమిని అక్కడే పడుకోబెట్టి తను వేరే కేసు చూడడానికి వెళుతుంది. ఈలోగా నాగేశ్వరి పాము నుంచి మనిషి రూపంలో మారి పంచమికి ఎదురుగా నిలుచుకోగానే పంచమి తనని చూసి బెడ్ మీద నుంచి లేచి తన ఒంటి మీద ఉన్న గాయాలను చూసి ఏమైంది అని తనని అడుగుతూ ఉంటుంది. నా సంగతి తర్వాత పంచమి, ముందు నువ్వు ఈ గర్భాన్ని తీయించుకోకు అని తను చెప్తూ ఉంటుంది. లేదు నాగేశ్వరి, ఈ బిడ్డ పుట్టడం వల్ల నా భర్త ప్రాణానికి ముప్పు అని చెప్తున్నారు. ఇంటికి వచ్చిన సోదావిడ కూడా ఇదే చెప్పింది. మోక్షాబాబు వాళ్ళ గురువుగారు కూడా ఈ గర్భాన్ని ఉంచుకుంటే నా భర్త ప్రాణానికి ప్రమాదం అని చెప్పాడు. అందుకే నేను ఈ పనికి ఒప్పుకోక తప్పలేదని తను చెప్తూ ఉంటుంది. అవన్నీ అబద్ధాల పంచమి, కరాళి పన్నిన కుట్రలో భాగమే ఇవన్నీ. ఆ సోదావిడ రూపంలో వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టింది కూడా తనే. ఇక గురువుగారి చేత ఆ మాటలు పలికించింది కూడా ఆ కరాళినే. నీకు గర్భం తీయించాలని అలా చేసింది. అవన్నీ నమ్మక పంచమి, నీ కడుపులో పెరుగుతున్నది నీ తల్లి విశాలాక్షి అని నాగేశ్వరి చెప్తూ ఉంటుంది. నేను చెప్పేది ఖచ్చితంగా నిజమే పంచమి, నా మీద ఒట్టు వేసుకుని మరీ చెప్తున్నాను. నా మాట నమ్ము. మీ అమ్మగారి ఆత్మ నాకు కనిపించి పంచమికి కూతురుగా తన కడుపులో పుడతానని, నాగాంశంతో పుడతానని నాకు చెప్పింది. ఒక తల్లిగా నా బిడ్డ ఆలనా పాలన నేను చూసుకోలేకపోయాను. ఇప్పుడు నా బిడ్డ కడుపున నేను బిడ్డగా పుట్టి నా కూతురి ఒడిలో పెరిగే భాగ్యం నాకు కలుగుతుందని తను చెప్పిన మాటలను తను చెప్పి తనే నీకు రక్షణగా నన్ను పంపించింది. అందుకే నీకు నేను రక్షణగా ఉన్నాను. నీ కన్న తల్లిని నువ్వు చంపుకోవద్దు పంచమి. నువ్వు నీ కన్న తల్లిని నీ కంటితో చూడకముందే తను కన్ను మూసింది. నీ కన్న తల్లిని నీ కన్న బిడ్డ రూపంలో చూసుకునే అదృష్టం నీకు కలగబోతుంది. దాన్ని వదులుకోవద్దు పంచమి, ఎక్కువ సమయం లేదు. నీ కన్న తల్లి విశాలాక్షిని కాపాడుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పు పంచమి అని తన చేతిని తన తల మీద వేసుకుని ఒట్టు పెట్టుకుంటుంది. ఇక ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో పంచమి, డాక్టర్ వచ్చారంటే మళ్ళీ తన పని తను చేస్తారు అని చెప్పి నువ్వు ఎక్కడ ఉన్నా నీ తల్లిని మాత్రం కాపాడుకో అని చెప్పి నాగేశ్వరి పాముగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన తల్లి తన కడుపులో పెరుగుతుందని తెలుసుకోగానే పంచమి చాలా సంతోషపడిపోతుంది. ఇక అక్కడే ఉంటే డాక్టర్ వచ్చి తన గర్భం తీసేస్తారని తన బిడ్డను కాపాడుకోవడానికి పంచమి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ గదిలోకి వచ్చిన డాక్టరు నర్సు తను కనిపించకపోయేసరికి వైదేహి దగ్గరికి వచ్చి మీ కోడలు ఆపరేషన్ గదిలో లేదు, తను కనిపించడం లేదని చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మోక్ష పంచమి ఎక్కడ అని వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఇక వైదేహి కూడా తనకు చెప్తూ ఉంటుంది, పంచమి కనిపించడం లేదని ఇప్పుడే డాక్టర్ చెప్పారని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కంగారు పడిపోయిన మోక్ష చెప్పమ్మా, నువ్వే కదా తనని తీసుకొచ్చావు, ఎక్కడ అని తనని అడుగుతూ ఉంటాడు. నిజంగా నాకు తెలియదు మోక్ష, తను ఎటుపోయిందా అని తను చెప్తూ ఉంటుంది. ఇక భయపడిపోయిన మోక్ష ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటాడు. పంచమి హాస్పిటల్లో కనిపించడం లేదు నాన్న, తను ఏమైనా ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. పంచమి ఇంటికి రావడం ఏంట్రా, మీ అమ్మే కదా తనని హాస్పిటల్కి తీసుకెళ్ళింది, అయినా ఇంట్లో ఉండాల్సిన నువ్వు హాస్పిటల్లో ఎలా ఉన్నావు అని తను అడుగుతూ ఉంటాడు. నేను గదిలో నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పంచమి కనిపించలేదు నాన్న, తను ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయండి, నేను ఇక్కడ తనని వెతుకుతాను అని తను చెప్పి
తన సెల్ ఫోన్లో ఫోటో చూపించి హాస్పిటల్లో రోడ్డు మీద అందరినీ తను మీరేమైనా చూసారా అని అందరిని అడుగుతూ ఉంటాడు. ఇక బామ్మ మీనాక్షి కంగారు పడిపోయి పంచమి ఎటుపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు. అయినా బలవంతంగా తీసుకెళ్తే ఇలాగే జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇక చిత్రజ్వాలలు అత్తయ్యని ఏమనకండి బామ్మ, ఆ పంచమియే తన భర్త కోసం ఏదో త్యాగం చేస్తున్నట్లు నటించి అత్తయ్యను మోసం చేసి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక బిడ్డ మీద ప్రేమ పుట్టుకొచ్చి అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అయినా ఎక్కడికి వెళ్ళి ఉంటుందిలే, తన పుట్టింటికి వెళ్ళి ఉంటుంది. అయినా పాముకి పాలు పోసి పెంచితే పామే అవుతుంది కదా, దాని విషశ్రేష్టలు ఎక్కడికి పోతాయి? మోక్ష చావుని కళ్ళారా చూస్తే కానీ దాని పగ చల్లారదు. తన కడుపులో బిడ్డను ఉంచుకుందంటే దానికి అర్థం అదే కదా. ఆ సోదావిడ చెప్పిన మాటలు, గురువుగారు చెప్పిన మాటలు జరిగి తీరుతాయి. ఆ మాటలను ఏమైనా పట్టించుకుంటుందా తను? తన భర్తకి ప్రాణగండం అని తెలిసినా కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి తన బిడ్డను కాపాడుకోవాలనుకుంటుంది. తను ఒక భార్యలాగా ప్రవర్తిస్తూ ఉందా అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు వింటున్న బామ్మకి మీనాక్షికి కోపం వచ్చి, ఇక నోరు మూసుకోండి, మీ మాటలే విషపు మాటలు, ఒళ్ళంతా విషం పెట్టుకుని విషం కక్కుతున్నది మీరే, పంచమిని ఒక మాట అన్నా ఊరుకునేది లేదని బామ్మ మీనాక్షి తిడుతూ ఉంటారు. ఇక వరుణ్ భార్గవులు కూడా అంటూ ఉంటారు, అలా మాట్లాడుతున్నావేంటి బామ్మ, పంచమి చుట్టాలని కానీ మీరు చూశారంటే అప్పుడు తెలిసేది మీకు. మనుషులు పాములుగా మారడం, పాములు మనుషులుగా మారడం మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. పంచమి ఎవరో ఏంటో మాకు తెలుసు, మీకేం తెలుసు? చూసిన వాళ్ళకి కదా తెలుస్తుంది. ఇక మాకు తెలిసి తను ఇక్కడికి రాదు, తను ఎటో వెళ్ళిపోయి ఉంటుందని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక చిత్రజ్వాలలు కూడా అంటూ ఉంటారు, తను గర్భం తీయించుకోకపోతే మోక్ష ప్రాణాలు పోతాయి, తను బిడ్డను కానీ కనిందంటే మనందరం పైకి పోతాం అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక బామ్మ వాళ్ళని తిడుతూ ఉంటుంది, మీవి నోరులా ఇంకేమైనా ఏ రోజైనా మంచి మాటలు వచ్చాయి మీ నోటికి? మీకు చావు తప్ప ఇంకేమీ రాదా ఆ నోటికని తను తిడుతూ ఉంటుంది. ఇక రఘురాం కూడా కోపం వచ్చి వాళ్ళు నరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఇంత జరుగుతుంది, మేము టెన్షన్ పడుతుంటే మీ మాటలు ఏమిటి, ఇక ఆపండి అని రఘురాం అంటూ ఉంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన వైదేహితో బామ్మ అంటూ ఉంటుంది, ఒక్కదానే వచ్చావేంటి వైదేహి, పంచమి కనిపించలేదని అడుగుతూ ఉంటుంది. అది నన్నే మోసం చేసి అక్కడి నుంచి పారిపోయింది అత్తయ్య, నన్ను నమ్మించినట్లే నమ్మించి చివరి నిమిషంలో డాక్టర్ కళ్ళు కప్పి వెళ్ళిపోయింది అని తను చెప్తూ ఉంటుంది. అన్నిటికీ నీకు తొందర ఎక్కువ వైదేహి, ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తుతూ ఉంటావు. అయినా అమ్మ మీనాక్షి చెప్పారు కదా, మళ్ళీ గురువుగారిని కలిసి నిర్ణయం తీసుకునే వరకు నేను ఆగమని చెప్తే నువ్వు పంచమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు, చివరికి ఏమైంది, ఇలా జరిగింది అని తను అంటూ ఉంటాడు. అలా మాట్లాడతారేంటండి, గురువుగారు చెప్పినప్పటి నుంచే కదా నేను భయపడిపోతున్నాను, అయినా నా తల్లి బాధని మీరెవరు అర్థం చేసుకోరు అని తను అంటూ ఉంటుంది. ఇక చిత్రజ్వాలలు అంటూ ఉంటారు, మేము అర్థం చేసుకున్నాం అత్తయ్య, ఆ పంచమి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బిడ్డను కనేస్తుంది, ఆ బిడ్డ పుట్టిన వెంటనే మనం ఇక మోక్షను మర్చిపోవలసిందే, తన ప్రాణాలు గాల్లో కలిసిపోవలసిందే అని చిత్రజ్వాలలు వైదేహిని భయపెడుతూ ఉంటారు. ఆ మాటలకు వైదేహి కూడా, ఆ పంచమి నేను వదలను, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని దాని గర్భం తీయించేస్తాను, నాకు నా కొడుకు ప్రాణాలే ముఖ్యమని వైదేహి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మోక్ష హాస్పిటల్ నుంచి వచ్చి వాళ్ళమ్మని అడుగుతూ ఉంటాడు, అమ్మ పంచమి వచ్చిందా అని. ఇక రేపటి ఎపిసోడ్లో పంచమి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి దగ్గర ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది, స్వామి నా ఒక్కరి ప్రాణానికి ముగ్గురి ప్రాణాలను ముడిపెట్టావా, ఇప్పుడు నేనేం చేయాలి స్వామి, నాకు దారి చూపించండి స్వామి అని తనని వేడుకుంటూ అక్కడే సుర తప్పి కింద పడిపోతుంది. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో నుంచి సుబ్బు బయటికి వచ్చి కింద పడిపోయిన పంచమి దగ్గరికి వచ్చి తన నుదుటిపై తన వేలు నానిస్తాడు. ఇక తనలో నుంచి ఒక శక్తి పంచమిలోకి వెళుతుంది. పంచమికి సుబ్బు ఎలాంటి సలహా ఇస్తాడు, పంచమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంట్లో వాళ్ళని పంచమి ఎలా ఎదుర్కొంటుంది, ఏం జరగబోతుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.